బక్కనపాలెం, కంబాలపాలెం. బక్కనపాలెం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు. నా పేరు పోతుని శివ, మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ అండ్ లోకల్ టీడీపీ నాయకుడు నేను. ఇక్కడ మధురవాడ బక్కనపాలెం 6వ వార్డు నుంచి మనం రాజు గారు కావచ్చు, ఇంకా జగన్నాథరావు గారు కావచ్చు, అలాగే వెంకటరామారావు గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, మేము అందరం మన జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఎందుకంటే మంచినీటికి ఎద్దడిగా ఉంది, మధురవాడలో మంచినీళ్ళు లేవని చెప్పి చాలా మంది రోజు ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఇబ్బందులు పడే తరుణంలో ఏంటంటే మధురవాడ బక్కనపాలెం లోపల బక్కనపాలెం పాత గ్రామ పంచాయతీ కొత్త 6వ వార్డు మధురవాడలో శంభువానిపాలెం, తమ్మురుగడ్డ, కంబాలకొండ రిజర్వాయర్ సుమారుగా 50 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి రిజర్వాయర్ ని గత 15-20 ఏళ్ళ నుంచి మేము చెప్పడం జరుగుతుంది, కానీ ఏనాడు కూడా గవర్నమెంట్లు అనేవి స్పందించలేదు. ఇప్పుడు స్థానికంగా మన గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సార్ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మన స్థానిక కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జీవీఎంసీ రోజు కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి మంచినీళ్ళ కోసం అనవసరమైన ఖర్చు పెడుతుంది. అది కాకుండా నేచురల్ రిసోర్స్ ఉన్న వాటర్ సోర్స్ అటు 50 కిలోమీటర్ల దూరం నుంచి సింహాచలం, దబ్బాందాక గ్రామం, అతివేడిపాలెం అటు ఆ పెందుతు నియోజకవర్గం వచ్చిన రిసోర్స్ అంతా ఆ కెనాల్స్ వచ్చి బక్కనపాలెం మన తమ్మురుగడ్డ రిజర్వాయర్ రిసోర్స్ అవుతుంది వాటర్. ఆ వాటర్ అక్కడ 50 ఎకరాల్లో ఉండడం జరిగింది. దాన్ని అనవసరంగా కిందకి చెరువు కట్టలేక అన్యక్రాంతంగా నీరు పోతుంది. సుమారుగా రోజుకి ఒక 100 నుంచి 200 ట్యాంకుల నీరు మనం వాడుకోవచ్చు మధురవాడ పరిసర ప్రాంతాలకి. ఇప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఫుల్గా నిండిపోతుంది ఆ నీరు వచ్చి, ఆ నీరు దుర్వినియోగం అవుతుంది. దాన్ని మనం ఆ కెనాల్స్ అన్ని క్లీన్ చేసి సాగునీటికి ఉపయోగించవలసిందిగా మా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నీటి ఎద్దడి ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ మధురవాడ 6 వార్డులు కలిపి సుమారుగా 10 లక్షల జనాభా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో అపార్ట్మెంట్ పెద్ద పెద్ద హైరేజ్ బిల్డింగ్స్ ఇవన్నీ కడుతున్నారు. తర్వాత వర్షం వచ్చినప్పుడు వర్షాధారమైన ఆ యొక్క జలాశయాన్ని మనం చక్కగా జాతికి ప్రజలకి అంకితం చేసాం. ఎందుకంటే తాగునీరు, సాగునీరు మన జన్మ హక్కు. అలా హక్కుల్ని మనం వినియోగించుకునే ఈవేళ స్థానిక గవర్నమెంట్ జీవీఎంసీ కావచ్చు, ఇటు కలెక్టరేట్ కావచ్చు, అటు ఇంకా స్థానిక అధికార యంత్రాంగం ఏదున్నా దీనిపై దృష్టి సారించి కంపల్సరిగా ఈ రిజర్వాయర్ కెనాల్స్, ఎందుకంటే ఖర్చు అవసరం లేదు, దాన్ని క్లీన్ చేయాలంటే స్థానికంగా లారీ ఓనర్లు 3 మంది ఉంటారు. మీరు దగ్గరుండి ఆ మట్టి అంతా క్లియర్ చేసి ఆ రిజర్వ్ ఫారెస్ట్ డిఎఫ్ఓలను మేనేజ్ చేసి కింద నుంచి గవర్నమెంట్లు కానీ అందరూ స్థానిక అధికారులు కానీ దీన్ని కోఆర్డినేట్ చేస్తే మనం డైలీ ఎంత తక్కువలో తక్కువ 200-300 ట్యాంకుల నీరు మనం వాడుకోవచ్చు అని చెప్పి సుమారుగా 10 లక్షల లీటర్లు రోజుకి వాడచ్చు, 110 లక్షలు వాడచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వాటర్ ఉంది, మేము ఫోటోలు వీడియోలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే ట్యాంక్ 5,000, 10,000 అమ్ముతున్నారు బయట. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. ఇంకేమీ మనం ఇవ్వలేము. ఏమోగలం ఈ గాలి, ఈ నీరు, ఈ నింగి, తర్వాత పీల్చే గాలి, స్వేచ్ఛా వాయువులు జాతికి అంకితం చేయాలి. అందరికీ అది జన్మ హక్కు. వాటిని కంపల్సరిగా ఇమీడియట్ గా పరిశీలించి స్థానిక అధికారులందరూ దీని మీద చర్య తీసుకొని ఇమీడియట్ గా మధురవాడ ప్రాంత ప్రజలు మంచినీటి ఎద్దడి నుంచి కొట్టేవలసిందిగా స్థానిక కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మంచి రిప్లై ఇచ్చారు. వెంటనే కమిషనర్కి అందరికీ నేను చేయమని చెప్తాను బాబు, ఫాస్ట్ గా చేస్తానని చెప్పి సార్ అయితే మాకు మంచి రెస్పాన్స్ అయ్యారు. ఎందుకంటే తక్షణం అన్ని రకాలు చేయడానికి ఏదైనా లేట్ అవ్వచ్చు. మంచినీళ్ళు అనేది, తిండి అనేది, మనకేంటంటే రహదారులు అనేవి, స్ట్రీట్ లైట్లు అనేవి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏది లేకపోయినా మనం ఉండొచ్చు తప్ప తాగునీరు, సాగునీరు లేకపోతే మనం ఉండాలి. అలాగే సాగునీరు మనకు మధురవాడకి అక్కర్లేదు, అది పట్టణ ప్రాంతం కాబట్టి. అటు హనుమంతవాక నుంచి ఆనందపురం వరకు ఈ రిజర్వాయర్ అనుమతితో తీసుకొస్తే కంపల్సరిగా సుమారుగా రోజుకి 10-15-20 లక్షల మందికి నీళ్లు మనం అందించవచ్చు. రానున్న రోజుల్లో ఈ 10 లక్షల పాపులేషన్ 2030 కల్లా 50 లక్షలు అవుతుంది. ఎందుకంటే మధురవాడలో సుమారుగా 15-20 లక్షల కుటుంబాలు ఫ్లాట్లుగానే ఉన్నాయి, ఇల్లుగానే ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనసావాచ మా ప్రజల తాలూకు మా యొక్క అభ్యర్థనని తీసుకొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం జరిపించి రానున్న రోజుల్లో ఆ రిజర్వాయర్ తాగునీటికి అనుసంధానం చేస్తారని చెప్పి మరీ కోరుకుంటూ వచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.